అందుకని ఇంద్రుణ్ణి శపించాడు భార్యని. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నేను నా భార్యని విడిచిపెట్టేస్తున్నానని గౌతముడు అనలేదు. ఎందుకు అనలేదంటే ఒకటే కారణం. అసలు ఈ దేశ సంస్కృతిలో, ఈ దేశ సంప్రదాయంలో విడాకులన్న మాట లేదు, భార్యాభర్తలు విడిపోవడం అన్న మాట లేదు. సావో రేవో, ఒకసారి పెళ్ళయ్యాక అంతే. ఆమె నీ మాట వినదా, నువ్వు అదృష్టవంతుడివి, వైరాగ్యం వస్తుంది. ఆమె నీ మాట వింటుందా, నువ్వు అదృష్టవంతుడివి, ఆమెతో కలిసి అనేక ధర్మకార్యాలు చెయ్యి. తప్ప ఆమెని నేను విడిచిపెట్టేస్తున్నాను, ఆమెని పరిత్యజిస్తున్నాను, ఈ మాట లేదు. అందుకే విడాకులన్న మాట మీకు కనపడదు. ఏ పెద్ద దోషం చేస్తే అసలు భార్య నా మాట నచ్చో ఆ మాట గౌతముడు వాడలేదు. అందుకే ఆయన అన్నాడు, నువ్వు చెయ్యరాని పని చేశావు,